హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సిఎస్ఐఆర్ నుండి సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకు ఇక్కడ జూనియర్ సెక్రటరీ అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరైతే ఇప్పటివరకు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకు రిక్రూట్మెంట్ ఫర్ పోస్ట్ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ 2025 సంబంధించిన నోటిఫికేషన్ చూసుకోవచ్చు. తర్వాత స్టార్టింగ్ డేట్ ఇక్కడ 7th April ఇచ్చారు. తర్వాత లాస్ట్ డేట్ వచ్చేసి ఇక్కడైతే 7th May అయితే ఇచ్చారు. తర్వాత ఇక్కడ OMR సీట్ సంబంధించిన ఎగ్జామినేషన్ వచ్చేసి జూన్ జూలైలో అయితే ఉండడం జరుగుతుంది. తర్వాత రిజల్ట్ వచ్చేసి మనకు జూలైలో అయితే వాళ్ళు రిలీజ్ అయితే చేశారు. సో ఇక్కడైతే మనకు జేఎస్ఏ వచ్చేసి ఇక్కడ పోస్ట్ వైజ్ సాలరీ, ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకోండి. తర్వాత స్టీనో వచ్చేసి ఇక్కడ దీనికి సంబంధించిన ఇయర్ అయితే చూసుకోండి. ఆ తర్వాత దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడైతే మనకైతే ఇచ్చారన్నమాట. సో ఓన్లీ మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటు మనం ఇక్కడ టైపింగ్ స్పీడ్ అయితే కంప్యూటర్లో ఇక్కడైతే 35 words అయితే మనకు ఇంగ్లీష్లో అండ్ 30 wordsలో మనకు హిందీలో అయితే వచ్చి ఉండాలి. అంటే మీరైతే అప్పటి వరకు అయితే నేర్చుకోండి. సో టైపింగ్ అనేది సో మీరు ఓన్లీ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటు కంపల్సరీ అయితే మనకు ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అయితే వచ్చి ఉండాలి. ఇదైతే గమనించండి. ఆ తర్వాత జాబ్ ఇక్కడ రిక్రూట్మెంట్ ఇక్కడ జాబ్ రిక్వైర్డ్ అయితే ఇచ్చారు. తర్వాత ఇక్కడ ప్రెసెంట్లీ ఇక్కడైతే 35 words ఇంగ్లీష్లో వచ్చారు. తర్వాత 35 ఒకవేళ మీరు హిందీలో టైపింగ్ చేయాలంటే 30 ఇక్కడ 30 అనేది హిందీలో అయితే చేయొచ్చు. ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేసి టైం ఇచ్చారు, చూసుకోండి. తర్వాత ఎస్డిఎస్ఓ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడైతే మనకు స్టెనోగ్రఫీ సంబంధించిన ఇచ్చారు, ఇక్కడైతే చూసుకోండి. ఆ తర్వాత దీనికి సంబంధించిన మనకు ఇక్కడ పోస్ట్ వైజ్ అయితే ఇచ్చారన్నమాట. సో ఇక్కడ జూనియర్ సెక్రటరియట్ వచ్చేసి ఇక్కడ ఇంటర్మీడియట్ పాస్ ఉండాలి, దీంతో పాటు టైపింగ్ ఉండాలి అండ్ స్టెనోగ్రఫర్ కూడా సేమ్ యాస్టీస్గా అయితే ఉండాలి టైపింగ్ స్పీడ్ అనేది. సో ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అయితే చూసుకోండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అనేది లేదు. సో అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకైతే ఇక్కడ 500 rupees అనేది ఫీజు అనేది ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళకైతే ఫీజు అనేది ఉండదు. తర్వాత రిజర్వేషన్ అయితే ఇక్కడైతే చూసుకోండి. అండ్ ఇక్కడైతే మనకు 2 నోటిఫికేషన్లు అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. టెక్నికల్ చేసిన వాళ్ళు, డిప్లొమా వాళ్ళు చేసిన వాళ్ళు దీనికైతే అప్లై చేసుకో. దీనికి సంబంధించిన అనేది నేను రేపటి వీడియోలో చెప్తాను. సో ప్రెసెంట్లో అయితే నేను స్టెనోగ్రఫర్ అండ్ అసిస్టెంట్ ఇక్కడ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ సంబంధించిన అప్లై ఏ విధంగా చేయాలో దీనిపై అయితే అప్లై చేస్తున్నాను. సో ఒకవేళ మీరు టెక్నికల్ అప్లై చేయాలంటే సేమ్ యాజ్ ప్రాసెస్ అయితే ఉంటుంది, ఆ విధంగా అయితే మీరు చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకు సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మనకు రిక్రూట్మెంట్ ఇక్కడ వెబ్సైట్ అయితే ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ అప్లై ఆన్లైన్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేయండి. చేసేస్తే నెక్స్ట్ మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడైతే మనకు టైటిల్, సో మీరు మిస్టర్ మిస్సెస్ అనే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా క్యాపిటల్ లెటర్లో అయితే ఇక్కడ మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క కన్ఫర్మ్ నేమ్ అనేది జాగ్రత్తగా క్యాపిటల్ లెటర్లో అయితే మీరు ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. చేసిన తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి, అంటే ఇక్కడైతే మీరు కంటిన్యూ ఉన్న ఈమెయిల్ ఐడి ఇచ్చేసండి. తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చేసండి. తర్వాత కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, రన్నింగ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్, సో ఇక్కడైతే మీరు మీ యొక్క ఫేవరెట్ టీచర్ కానీ, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కానీ, ఫుడ్ చైల్డ్ కానీ, తర్వాత మదర్ బ్రౌన్ ఫేవరెట్ బుక్ అనేది దీంట్లో మెన్షన్ చేసింది. తర్వాత దానికి సంబంధించిన సెక్యూరిటీ నెంబర్ ఇక్కడ నేమ్ ఇచ్చేసి క్యాప్చర్ అనేది ఎంటర్ చేసేసి రిజిస్టర్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత మనకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన యొక్క ఈమెయిల్ అడ్రస్ లేదా మొబైల్ నెంబర్ అనేది వాళ్ళు ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ నెంబర్, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే వాళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది. సో అక్కడ నుండి అయితే మీరు చూసుకొని ఇక్కడైతే క్యాప్చర్ ఎంటర్ చేసి సైన్ మీద అయితే క్లిక్ అయితే లాగిన్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత మనకు ఈ విధంగా డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నేమ్ వచ్చేస్తుంది. తర్వాత జెండర్ మేల్ ఆ ఫీమేల్ అయితే దీంట్లో మెన్షన్ చేసేయండి. సో మీకు సంబంధించిన జెండర్ అయితే. ఆ తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడైతే మీకు సంబంధించిన ఇయర్ దీంట్లో అయితే మీరు స్క్రోల్ చేస్తా అంటే మీ యొక్క ఇయర్ వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడైతే మీకు సంబంధించిన మంత్ అనేది వచ్చేస్తుంది. సో తర్వాత డేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ వచ్చేసి మీరు మ్యారీడా, ఇక్కడ సింగిల్ అయితే ఇచ్చేసండి. తర్వాత కేటగిరీ, సో మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ యూఆర్ కేటగిరీ అని దీంట్లో అయితే మెన్షన్ చేసండి. చేసిన తర్వాత మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉంటే ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత ఇక్కడైతే మీకు సైడ్ సంబంధించిన ఐడెంటిఫైడ్ ఇక్కడైతే వర్కర్ కానీ ఏమైనా సిఎస్ఆర్లో సంబంధించిన ఉంటే ఇక్కడైతే మీరు వర్క్ చేసి ఉంటే ఇక్కడైతే వేసండి. స్కీమ్ ఏదైనా ఉంటే ఇచ్చేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత పర్మనెంట్ సిఎస్ఆర్ గౌట్ సర్వెంట్ మీరు ఏ ఉంటే ఇక్కడ వేసండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ అన్ని చేసిన తర్వాత అప్డేట్ ప్రొఫైల్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్రొఫైల్ అయితే వెరిఫై అయితే చేసుకోవాలి. ఇక్కడ టిక్ అనేది, సో మీరు కన్నా మీరు ఇక్కడ కరెక్ట్గా ఉంటే ఇక్కడ టిక్ అనేది చేసి డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మ్యారిటల్ స్టేటస్, ఇక్కడ మీ యొక్క క్యాస్ట్, తర్వాత ఇక్కడైతే మీరు పీడబ్ల్యూడీ కార్ అనేది దీంట్లో అయితే అన్ని వెరిఫై అయితే ఒకసారి అయితే చేసుకోండి ఒకసారి. తర్వాత మనకు
ఇక్కడ ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదు. ఇప్పుడైతే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట అన్ని కరెక్ట్గా ఉంటాయి. సో తర్వాత వెరిఫై అండ్ లాక్ ప్రొఫైల్ మీద అయితే క్లిక్ అయితే చేయండి. తర్వాత కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు లాక్ అయితే అవుతుంది. సో ఇక్కడ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత లాగ్ అయితే అయిపోతుంది. మనం ఎడిట్ అయితే చేయలేము. సో ఆ తర్వాత ఇక్కడైతే మనం పోస్ట్ అయితే వస్తాయన్నమాట. ఇక్కడ ఈ విధంగా డాష్బోర్డ్ అయితే మనకు ఓపెన్ అయిన తర్వాత స్టెప్ బై స్టెప్ అయితే ఫాలో అయితే అవ్వాలి. సో ఇక్కడైతే మీరు జేఎస్ గ్యాస్ 10కి అయితే అప్లై చేస్తూ ఉంటారు. సో మీకు సంబంధించిన పోస్ట్ పైన అయితే ఎన్ని పోస్టులు ఉన్నాయో, సో మీకు సంబంధించిన మీ యొక్క క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ పాస్ ఉండాలి. దాంతోపాటు మనకు రెండింటిపైన అయితే మనకు అది టైపింగ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. సో మీకు సంబంధించిన ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండి మీకు అప్పుడు దాకా టైపింగ్ నేర్చుకుంటే మీరు దేనిపైన అయితే అప్లై చేస్తున్నా మీకు సంబంధించిన ఇంట్రెస్ట్ పోస్ట్ దేనికైతే ఉంటుందో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకోవచ్చు. దానికి సంబంధించిన పోస్ట్ రిజర్వేషన్ కేటగిరీ సంబంధించిన పోస్ట్ నేను ఇక్కడైతే చూసుకొని ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడైతే అప్లై నా ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేస్తే మనకు నెక్స్ట్ అనేది మీ యొక్క పోస్ట్ ఏ సెలెక్ట్ చేసుకున్నారో ఆ యొక్క పొజిషన్ వచ్చేస్తుంది. ఇక్కడ పోస్ట్ నేమ్ అయితే వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు నేమ్ ఏదైనా చేంజ్ చేసి ఉంటే ఇక్కడ వేసండి, లేకపోతే నో అయితే చేసేయండి. ఒకేలా వేసేసి దానికి సంబంధించిన నేమ్ అయితే చేసేయండి. ఆ తర్వాత మీకు సంబంధించిన ఫోటోగ్రాఫ్ 50 నుండి ఇక్కడైతే మ్యాక్సిమం 50 KB అయితే అప్లోడ్ చేసండి. తర్వాత ఇక్కడ డైమెన్షన్ ఇచ్చారు, ఇక్కడైతే అప్లోడ్ చేసండి. తర్వాత ఇక్కడ మనకు డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా వచ్చేసింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రీసెర్చ్ చేయాలనుకుంటే ఫోటో రీసెర్చ్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మ్యారిటల్స్ వచ్చేసింది. తర్వాత రిలీజన్, సో మీరు హిందూ అమ్యూషన్స్ అయితే ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. మనకు డైమెన్షన్ ఇచ్చారు 50 KB అయితే ఇక్కడ రీసెర్చ్ ఏ విధంగా చేయాలో హెల్ప్ అయితే ఇచ్చారు. తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన క్యాస్ట్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్ క్యాస్ట్ వాళ్ళకైతే మీకు సంబంధించిన క్యాస్ట్ నేమ్ అయితే ఇచ్చేసండి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఎప్పుడైతే ఇష్యూ చేయబడిందో ఆ యొక్క ఫార్మాట్ ఇష్యూ చేసిన డేట్ అయితే దీంట్లో మెన్షన్ చేసిండి, ఏ మంత్, ఇయర్. తర్వాత వెదర్ బిలాంగ్స్ టు మైనారిటీ, సో మీరు మైనారిటీ ఉంటే వేసండి, లేకపోతే నో అయితే చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ ఒకవేళ జనరల్ వాళ్ళకైతే ఇక్కడ దయచేసి సర్టిఫికేట్ అయితే అడగదు. తర్వాత మీరు సంబంధించిన అనేది ఇక్కడైతే నేషనాలిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఇండియన్ అయితే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సిటిజన్, బర్త్ డొమిసిల్ మీరు ఇక్కడ బర్త్ డొమిసిల్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్లేస్, సో మీకు సంబంధించిన ఇక్కడ ప్లేస్ ఆఫ్ బర్త్ అనేది దీంట్లో అయితే మెన్షన్, ఇక్కడ మీ యొక్క ప్లేస్ బర్త్ అయితే దీంట్లో మెన్షన్ చేసండి. నేమ్ ఆఫ్ యూటీ, సో మీరు ఏ స్టేట్ నుండి బిలాంగ్ చేస్తారో మీ యొక్క స్టేట్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన రిలేటివ్ సిఎస్ఆర్లో ఎవరైనా ఎంప్లాయీ ఉంటే వాళ్ళకి సంబంధించిన రిలేటివ్ ఇక్కడ ఎస్ అయితే చేయండి. చేస్తే వాళ్ళకి సంబంధించిన రిలేటివ్ నేమ్ అయితే ఇచ్చేసండి. తర్వాత డెస్టినేషన్, ల్యాబ్, తర్వాత రిలేషన్షిప్ అయితే దీంట్లో మెన్షన్ చేసండి. ఒకవేళ లేకపోతే ఇక్కడైతే సింపుల్గా నో అయితే చేసేయండి, ఆఫ్ అయితే అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క అడ్రస్ అయితే ఇచ్చేసండి, కమ్యూనికేషన్ అడ్రస్. సో ఫుల్ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసండి, స్టేట్తో సహా అయితే. తర్వాత మీకు సంబంధించిన అంటే మీకు ఇక్కడైతే సిటీ అండ్ స్టేట్ అయితే ఇవ్వద్దు, మీ యొక్క ఫుల్ అడ్రస్ ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ సిటీ అనేది ఇచ్చేసండి. తర్వాత స్టేట్ అయితే దీంట్లో మనకు ఆటోమేటిక్గా మెన్షన్ వచ్చేస్తుంది. ఇక్కడైతే సిటీ అండ్ స్టేట్ అయితే ఇవ్వకండి, ఎందుకంటే ఆల్రెడీ ఇచ్చారు వాళ్ళు, ఎంటర్ అయితే చేయొద్దు. మీ యొక్క ఇంటి నెంబర్, అడ్రస్ అయితే ఇచ్చేసండి, ప్రెసెంట్ అడ్రస్ ఎక్కడ వస్తుందో అది ఇచ్చేసండి. తర్వాత పిన్ కోడ్ అయితే మీకు సంబంధించిన పిన్ కోడ్ ఇచ్చేసేయండి. తర్వాత మీకు పర్మనెంట్ అడ్రస్ అండ్ కరెస్పాండ్ అడ్రస్ ఏముంటే దీంట్లో టిక్ వేసేసి మనకు ఆటోమేటిక్గా ఫిల్అప్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన ఇక్కడ ఫోటో ఐడెంటిటీ కార్డ్, సో మీకు సంబంధించిన ఇక్కడ ఎగ్జామినేషన్ జరిగేటప్పుడు ఇప్పుడు వెళ్తారు కదా దీనికైతే ఈ ఎగ్జామ్ ఉన్నప్పుడు, సో మీకు సంబంధించిన ఓటర్ ఐడి లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఐడి సంబంధించిన పాన్ కార్డ్ ఏదైనా ఉంటే దీంట్లో అయితే మెన్షన్ చేసండి. సో వచ్చేసి దానికి సంబంధించిన ఐడెంటిటీ కార్డ్ అనేది దీంట్లో మెన్షన్ చేసండి. ఏదైతే ఐడెంటిటీ కార్డ్ ఇక్కడ ఇస్తున్నారో అక్కడైతే మీరైతే ఆ యొక్క కార్డ్ అయితే తీసుకువెళ్ళాలి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడ మెన్షన్ చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చి మీ యొక్క మదర్ నేమ్ అనేది జాగ్రత్తగా క్యాపిటల్ లెటర్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత ఫాదర్ ఆక్యుపేషన్, తర్వాత మదర్ ఆక్యుపేషన్ ఇచ్చేసి ఇక్కడ సేవ్ అండ్ గో టు నెక్స్ట్ పేజ్ అయితే క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఎడ్యుకేషనల్ అయితే ఇక్కడైతే క్వాలిఫికేషన్ యాడ్ చేయాలి. ఇక్కడైతే ప్లీజ్ చూస్ ఇక్కడ క్వాలిఫికేషన్ లెవెల్, సో మనం 10th నుండి అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడైతే మనకు ఇక్కడ 10th స్టడీ ఇక్కడ మెట్రికులేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ నేమ్ ఆఫ్ ఎగ్జామ్, సో మీకు ఎస్ఎస్సీలో ఇక్కడైతే సిబిఎస్ఈ, ఎస్ఎస్సీ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసండి. తర్వాత మీ యొక్క స్పెషలైజేషన్ సబ్జెక్ట్ ఎన్ని ఉంటాయో అన్ని సబ్జెక్ట్ నేమ్ అయితే ఇచ్చేసండి. తర్వాత యూనివర్సిటీ నేమ్ మీద బోర్డు నేమ్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇచ్చేసండి, మనకు పైన అయితే ఉంటుంది యొక్క సర్టిఫికేట్ నెంబర్ ఇచ్చేసండి, రూల్ నెంబర్ అయితే కాదు. తర్వాత ఎప్పటి నుంచి ఎప్పుడు అయితే కోర్స్ అయితే కంప్లీట్ చేశారో, ఎప్పటి నుండి స్టార్టింగ్ అయ్యి ఎప్పటి నుంచి కోర్స్ కంప్లీట్ చేశారో అది ఇచ్చేసండి. తర్వాత ఇక్కడైతే మంత్, ఇయర్ అయితే మీకు సంబంధించిన ఏ మంత్లో అయితే మీరు పాసింగ్ అయ్యారో ఒక మంత్, తర్వాత దానికి సంబంధించిన ఇక్కడైతే ఇయర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి దీంట్లో అయితే జాగ్రత్తగా. ఆ తర్వాత ఇక్కడ సిజిపిఏ లేదా ఓసిజిపి అనేది దీంట్లో మీకు ఎన్ని వచ్చినాయో అదైతే దీంట్లో మెన్షన్ చేసండి. తర్వాత పర్సెంటేజ్ ఉంటే ఇక్కడ మీకు పర్సెంటేజ్ అనేది మీరు డైరెక్ట్గా అనేది ఇచ్చేయచ్చు. ఆ తర్వాత ఇక్కడ కన్వర్సేషన్ ఫార్ములాలో మీరు డైరెక్ట్గా అనేది ఒకవేళ ఫార్ములా ఉంటే మీరు డైరెక్ట్ ఫార్ములా అయితే ఇచ్చేసండి. క్లాస్ వచ్చేసి ఇక్కడైతే ఇక్కడ డెస్టినేషన్ అంతా ఫస్ట్ సెకండ్ పాస్ ఉంటే పాస్ అయితే చేసేయండి. సో ఇక్కడ మీకు సంబంధించిన ఎన్ని ఉంటే ఎన్ని అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఈ విధంగా అయితే మీరు ఇచ్చేసిన తర్వాత సేవ్ అండ్ యాడ్ అనదర్ ఇక్కడైతే దీని మీద అయితే క్లిక్ చేసేయండి.
ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు 10th క్వాలిఫికేషన్ యాడ్ అయితే అయిపోతుంది. ఇక్కడైతే ఎడిట్ చేసుకోవచ్చు లేదా డిలీట్ చేసుకోవచ్చు ఏమైనా మిస్టేక్ ఉంటే. తర్వాత వేరే క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు ఇక్కడ 12th. సో ఇక్కడ 12th సంబంధించిన అయితే ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేసుకుంటే తర్వాత బోర్డ్ ఎగ్జామ్ అనేది ఇక్కడ సిబిఎస్ఈ హెచ్ఎస్సి అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క సబ్జెక్ట్ ఎన్ని ఉంటాయో ఆ యొక్క సబ్జెక్ట్ సంబంధించిన స్పెషలైజేషన్ సబ్జెక్ట్ నేమ్ అయితే ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ యూనివర్సిటీ నేమ్, బోర్డ్ నేమ్ ఇచ్చేసండి. లేకపోతే తర్వాత మీ యొక్క సర్టిఫికేట్ నెంబర్ ఇచ్చేసండి. అండ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయితే మీరు ఇక్కడ కంప్లీట్ చేశారో ఇచ్చేసండి. పాసింగ్ మంత్ అండ్ ఇయర్ అయితే దీంట్లో చూస్ చేసుకోండి. తర్వాత సిజిపి ఉంటే ఇచ్చేసండి, లేకపోతే అవసరం అయితే లేదు. పర్సెంటేజ్ ఉంటే మీకు సంబంధించిన పర్సెంటేజ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మీకు కన్వర్సేషన్ ఫార్ములా ఉంటే ఇక్కడైతే మీరు డైరెక్ట్గా అనేది మీకు సంబంధించిన ఫార్ములా ద్వారా అయితే ఇక్కడైతే డైరెక్ట్గా అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత క్లాస్ వచ్చేసి ఫస్ట్ ఆ సెకండ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేసి సేవ్ అండ్ యాడ్ అనదర్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడైతే మనకు క్వాలిఫికేషన్ అయితే యాడ్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ సంబంధించి ఇక్కడ కింద అయితే చూసుకోవచ్చు. ఏమైనా మిస్టేక్ ఉంటే డిలీట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఎడిట్ చేసుకొని మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు. ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడైతే కింద చూసుకోండి. అదే విధంగా మీకు హైయర్ క్వాలిఫికేషన్ ఏదైనా డిప్లొమా ఆఫ్ 3 years డ్యూరేషన్ ఉంటే, తర్వాత గ్రాడ్యుయేషన్ ఏమైనా మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిహెచ్డి అయినా మీకు సంబంధించిన హైయర్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోవచ్చు. ఏమైతే ప్రాబ్లం అయితే ఉండదు. ఒకవేళ ఇక్కడైతే మీరు 10th అండ్ ఇక్కడ ఇంటర్మీడియట్ చదివి ఉంటే మీరు 10th అండ్ ఇంటర్మీడియట్ అయితే కంపల్సరీ అయితే మీరు యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు మండేటరీ వాళ్ళు ఇంటర్మీడియట్ అయితే అడిగారు కాబట్టి 10th అండ్ ఇంటర్మీడియట్ అడగండి ఇక్కడ ఇచ్చేసేయండి. అదేవిధంగా మీరు టెక్నీషియల్ అప్లై చేస్తే మీకు 3 years డిప్లొమా ఉంటే ఇక్కడ 10th అండ్ డిప్లొమా అయితే డైరెక్ట్గా యాడ్ చేసేయండి. సో ఇక్కడ అసిస్టెంట్ అండ్ ఇక్కడ స్టెనోగ్రఫీకి అయితే 10th అండ్ 12th అయితే కంపల్సరీ అయితే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి కాబట్టి ఇక్కడ క్వాలిఫికేషన్ ఇచ్చేసింది. అండ్ మిగతా మీకు హైయర్ క్వాలిఫికేషన్ ఉంటే మీరు హైయర్ క్వాలిఫికేషన్ అయితే దీంట్లో అయితే యాడ్ చేసుకొని ఇక్కడైతే యాడ్ చేసుకోవచ్చు. సో ఆ తర్వాత ఈ విధంగా అయితే మీకు యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ గో టు నెక్స్ట్ పేజ్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మనకు ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. లేకపోతే మీరు డైరెక్ట్గా అనేది ఇక్కడ మీరు యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. సో ఇక్కడైతే మీరు డైరెక్ట్గా స్కిప్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నెక్స్ట్ పేజ్కి అయితే క్లిక్ చేస్తే మనకు అడిషనల్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ పాస్వర్డ్, లాంగ్వేజ్, స్కిల్స్, ఎక్స్ట్రా సంబంధించినవి ఉంటాయి. సో పాస్వర్డ్ నెంబర్ వచ్చేసి పాస్పోర్ట్ నెంబర్ ఇచ్చేసండి. పాస్పోర్ట్ సంబంధించిన ఎక్స్పైరీ దీంట్లో మెన్షన్ చేసి ఇష్యూ అథారిటీ ఇచ్చేసండి. ఆ తర్వాత అవుట్ సైడ్ ఇండియా ఉంటే దీంట్లో అయితే మెన్షన్ చేసండి, లేకపోతే అవసరం లేదు. తర్వాత ఇక్కడైతే లాంగ్వేజెస్, సో మీకు సపోజ్ ఇక్కడ మీరు తెలుగు లాంగ్వేజ్ వస్తే తెలుగు అయితే ఇక్కడ చేసేయండి. తర్వాత ఇంగ్లీష్ వస్తే మీకు ఇంగ్లీష్ అనేది ఇక్కడైతే టైప్ అనేది చేసేయండి ఇక్కడైతే. అండ్ ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ తెలుగు మీకు చదవడం రావడం మాట్లాడడం వస్తే ఈ విధంగా అయితే ఇచ్చేసండి. అండ్ మదర్ టంగ్ ఉంటే ఇక్కడ మదర్ టంగ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ ఉంటే ఇక్కడైతే చదవడం మాట్లాడడం రాయడం వస్తే ఈ విధంగా టిక్ అనేది ఇచ్చేసేయండి. ఒకవేళ మీకు మదర్ టంగ్ ఇంగ్లీష్ ఉంటే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ రిలేటివ్ ఇక్కడైతే ఆర్ఏఎస్ఆర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ కానీ ఇక్కడ సిఎస్ఆర్ లాబొరేటరీ మీకు సంబంధించిన డీటెయిల్స్ ఏదైనా ఉంటే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి, లేకపోతే అవసరం అయితే లేదు. సో ఈ విధంగా చేసిన తర్వాత సేవ్ డీటెయిల్స్ మీద చేసేసి ఇక్కడ గో డీటెయిల్స్ మీద అయితే క్లిక్ చేసేయండి. నెక్స్ట్ అయితే మనకు ఈ విధంగా ఇక్కడ ఎగ్జామినేషన్ ఇక్కడ డీటెయిల్స్ అయితే వస్తాయి. మీడియం ఆఫ్ ఎగ్జామ్ రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసి మీకు హిందీలో కావాలా ఇంగ్లీష్లో కావాలంటున్నారు. సో మీకు పేపర్ అనేది ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో ఇచ్చేసండి, హిందీలో కావాలంటే హిందీలో అయితే ఇచ్చేసండి. తర్వాత ఇక్కడైతే ఓకే అయితే చేసేయండి. తర్వాత మీడియం ఆఫ్ ప్రొఫెషన్స్ టెస్ట్ ఇక్కడ స్టెనోగ్రఫీ అంటే మీకు సంబంధించిన పోస్ట్ పైన మీకు టైపింగ్ అనేది ఉంటుంది కదా. సో మీకు టైపింగ్ అనేది మీకు సంబంధించిన అనేది ఇంగ్లీష్లో కావాలా హిందీలో కావాలా ఇక్కడైతే చూస్ అయితే చేసుకోండి. సో చూస్ చేసుకున్న తర్వాత మనకు తర్వాత ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిక్వైర్డ్ ఇక్కడ స్క్రైబ్ వచ్చేసి మీకు సంబంధించినది ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. సో చేస్తే మీకు సంబంధించిన స్క్రైబ్ ఇక్కడ డ్యూ డిజబిలిటీ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేయండి. ఒకవేళ మీరు స్క్రైబ్ కాకపోతే ఇక్కడ నో అయితే చేయండి, పీడబ్ల్యూడీ సంబంధించి కాబట్టి. సో ఇక్కడైతే ఈ విధంగా అయితే చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇక్కడ డెఫినేషన్ కానీ ఫైనాన్షియల్ అవార్డ్ సంబంధించిన లా కేసెస్ సంబంధించింది ఎస్ అంటే నో చేసేయండి. చేస్తే మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే దీంట్లో మెన్షన్ చేయండి. తర్వాత ఇక్కడ గౌట్ సెమీ కాబట్టి మీరు ఏదైనా సెంట్రల్ బోర్డులో ఇక్కడ వర్కింగ్ చేసే ఉంటే ఇక్కడైతే మెన్షన్ చేయండి, అంటే దానికి సంబంధించిన ఉంటే ఇక్కడైతే చేసేయండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ దీంట్లో మెన్షన్ చేయండి ఎస్ఎస్ఎస్సి. తర్వాత ఇక్కడ రెఫరెన్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ అంటే మీకు సంబంధించిన రిలేటివ్ టీచర్స్ మీకు సంబంధించిన రిలేటివ్ ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క రెఫరెన్స్ కాంటాక్ట్ నెంబర్ అయితే దీంట్లో అయితే ఇచ్చేసండి. దీంట్లో వాళ్ళ యొక్క నేమ్ మొబైల్ నెంబర్ దానికి సంబంధించింది. తర్వాత రెఫరెన్స్ 3 అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసింది. తర్వాత అనేదర్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఇక్కడైతే మెన్షన్ చేసేయండి, లేకపోతే ఇక సేవ్ అండ్ గో టు నెక్స్ట్ పేజ్ అయితే క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ అటాచ్ అయితే చేయాలి, అంటే అప్లోడ్ అయితే చేయాలన్నమాట. సో ఇక్కడైతే మనకు రిక్వైర్డ్ సంబంధించిన ఏజ్ ప్రూఫ్,
అంటే మీ యొక్క డేటా ఇక్కడ మ్యాట్రికులేషన్ 10th సంబంధించిన సర్టిఫికేట్ ఉంటే ఏజ్ ప్రూఫ్ అయితే అప్లోడ్ చేయండి. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే మీ అదైతే అప్లోడ్ చేయండి. తర్వాత ఎస్సీ ఎస్టీ ఇక్కడైతే సంబంధించిన ఫార్మాట్ అయితే ఇక్కడ ఇచ్చారు. దీని మీద క్లిక్ చేస్తే మనకు ఫార్మాట్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఒకవేళ మీకు దగ్గర సంబంధించిన ఈ విధంగా ఫార్మాట్ లేకపోతే ఇదైతే మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకుని దీనికి సంబంధించిన ఫిల్అప్ చేసేసి మీకు సంబంధించిన తహసీల్దార్ కానీ వాళ్ళ యొక్క సిగ్నేచర్ షేల్ అయితే అక్కడ నుండి చేయించుకొని మీరు డైరెక్ట్గా ఇక్కడ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఉంటే అయితే డైరెక్ట్గా అప్లోడ్ చేసిండి, లేకపోతే ఇక్కడ ఫార్మాట్లో అయితే ఇచ్చేసిండి. తర్వాత కాపీస్ అటాచ్డ్ అయితే ఇక్కడ ఎస్ఎస్సి సంబంధించిన ఆల్ సబ్జెక్ట్ సంబంధించింది. తర్వాత ఇక్కడ ఆల్ సబ్జెక్ట్ సంబంధించిన ఇక్కడైతే కన్వర్సేషన్ మార్క్స్ జీపీఏ అంటే మీకు సంబంధించిన జీపీఎస్ అదైతే ఇచ్చేసిండి. తర్వాత కాపీ సర్టిఫికేట్ మార్క్ షీట్ అనేది ఇక్కడ హైయర్ అంటే ఇంటర్మీడియట్ సంబంధించిన ఇక్కడ మార్క్ షీట్ అయితే అప్లోడ్ చేయండి. తర్వాత పర్సంటేజ్ సంబంధించిన ఇక్కడ ఇంటర్మీడియట్ సంబంధించిన అదైతే పర్సంటేజ్ కన్వర్సేషన్ ఉంటాయి కదా, అదైతే అప్లోడ్ చేయండి. అక్కడ కన్వర్సేషన్ ఉంటే ఇక్కడైతే కన్వర్సేషన్ అయితే కంపల్సరీ అయితే ఇవ్వాలి. సో ఇది మనకు అన్ని సింగిల్ పీడిఎఫ్లో అయితే అప్లోడ్ చేయాలి. ఎన్ని డాక్యుమెంట్స్ ఎన్ని ఉంటాయో అన్ని సింగిల్ పీడిఎఫ్లో అయితే మనం అప్లోడ్ చేసుకోవచ్చు. సో మీకు ఒకవేళ మీకు 1 MBలో అయితే పీడిఎఫ్ ఫార్మేట్లో మీకు సింగిల్ పీడిఎఫ్లో ఫార్మేట్లో రాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. నేను మీకైతే లింక్ అయితే ఇచ్చేస్తాను. అక్కడ నుండి డైరెక్ట్గా అన్ని ఇక్కడ ఫార్మేట్ సంబంధించిన ఈ డాక్యుమెంట్స్ సింగిల్ పీడిఎఫ్ ఫార్మేట్లో 1 MBలో అయితే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా మీద క్లిక్ చేస్తే మీకు సంబంధించిన ఇక్కడ ఏజ్ ప్రూఫ్ అనేది అప్లోడ్ అయితే చేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి యాడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ సంబంధించిన ఫార్మాట్ ఇక్కడ అన్ని అయితే మీరు ఇక్కడ ఫార్మాట్ సంబంధించినది 1 MBలో అయితే అప్లోడ్ చేసేయండి. సో మనకు ఇక్కడైతే వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మీరు జాగ్రత్తగా అయితే వినండి. సో ఇక్కడైతే మనకు అటాచ్ అనేది ఫైల్ అయితే అంటే మనకు ఏజ్ ప్రూఫ్ కానీ ఎస్ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇక్కడ 10th క్లాస్ మార్క్ షీట్ కానీ పర్సంటేజ్ కన్వర్సేషన్ కానీ తర్వాత మనకు ఆ తర్వాత ఇంటర్మీడియట్ సంబంధించిన ఇక్కడైతే పీడిఎఫ్లో కానీ ఇక్కడైతే మార్క్ షీట్ సంబంధించిన పీడిఎఫ్లో అయితే మనం కన్వర్ట్ చేసుకోగలట కదా. సో ఇదైతే మనకు ఓన్లీ సింగిల్ పీడిఎఫ్లో కాకుండా ఇవైతే మనకు అంటే ప్రతి దానికి వేరే వేరే సింగిల్ పీడిఎఫ్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ నేమ్ అయితే వచ్చేస్తుంది, మనకు ఇక్కడ నేమ్ అయితే చూపెడతా ఉంటుంది. ఇక్కడ నేమ్ అనేది నేను అప్లోడ్ చేసిన కాబట్టి ఇక్కడ గ్రీన్ మార్క్లో అయితే వచ్చేస్తుంది. సో మనకు ఇక్కడైతే ఏ నేమ్ అయితే చూపెడుతుందో ఆ యొక్క పీడిఎఫ్ మీద మీద క్లిక్ చేసేసి ఇక్కడ ఆ యొక్క సంబంధించిన ఇక్కడ సపోజ్ నాకు ఏజ్ ప్రూఫ్ ఇక్కడైతే ఏజ్ ప్రూఫ్ వస్తుంది. దానికి సంబంధించిన ఏజ్ ప్రూఫ్ మెడికల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. తర్వాత అప్లోడ్ అయిపోయిన తర్వాత ఎస్ఎస్సి సంబంధించిన ఆ యొక్క నేమ్ అయితే వేరే ఇక్కడ నేమ్ ఏదైతే వస్తుందో ఆ యొక్క నేమ్ అయితే ఇక్కడైతే అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడైతే కిందకైతే మనకు ఈ విధంగా వ్యూ అండ్ డిలీట్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఈ అన్ని ఒకటి మనకు సింగిల్ పీడిఎఫ్లో అయితే చేయొద్దు అనమాట. ఎందుకంటే నేను ఇక్కడ అప్లోడ్ చేసిన కాబట్టి నాకు ఇట్లా అయితే అడగలేదు. సో ఇక్కడ వేరే వేరే సెపరేట్ అయితే మనం పీడిఎఫ్ ఫార్మేట్లో ఇక్కడ అప్లోడ్ చేయాలని ఇక్కడైతే నాకు తెలిసిందనమాట. సో మీరు కూడా అన్నీ ఒకే సింగిల్ పీడిఎఫ్లో కాకుండా ఇక్కడ మనకు నేమ్ అయితే అడుగుతుంది. ప్రతి నేమ్ ఏ నేమ్ వస్తుందో ఇక్కడ ఆ యొక్క నేమ్ అయితే చూస్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అప్లోడ్ అయితే అయిపోతుంది. ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా అనేది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్రివ్యూ అప్లికేషన్ ఉన్నాయి కదా. సో దీని మీద అయితే క్లిక్ చేసండి అన్ని డాక్యుమెంట్స్ అనేది చూసుకున్న తర్వాత. ఆ తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే వస్తుంది. మనకు అన్ని ఇప్పుడు వరకు అయితే ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా 1-2 సార్లు చూసుకొని సో ఇక్కడైతే మనకు ఐ కన్ఫర్మ్ ద డీటెయిల్స్ అండ్ అగ్రీ ద టైమ్ అండ్ కండిషన్ ఉన్నాయి కదా, దీంట్లో టిక్ అనేది ఇచ్చేసి సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసండి. తర్వాత ఇక్కడ పే లెవెల్ ఎగ్జామ్ ఈ విధంగా వచ్చేస్తుంది. ఓన్లీ 1 అప్లికేషన్ ఇక్కడ పర్ పోస్ట్ కోడ్ ఈజ్ అలౌడ్. సో మనకు ఓన్లీ ఒక పోస్ట్ మీద అయితే ఇక్కడ పోస్ట్ కోడ్ అయితే అలౌడ్ అయితే ఉంటుంది. డీటెయిల్స్ ఫామ్ అయితే మనం ఇక్కడ సబ్మిట్ ఓకే అయితే క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదు. సో మీకు అన్ని కరెక్ట్గా ఉంటే ఇక్కడ ఓకే అయితే చేసేయండి. ఏమైనా ఎడిట్ ఆప్షన్ చేయాలనుకుంటే బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ చేసుకోండి ఇప్పుడైతే. సో ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ సబ్మిటెడ్ ఇక్కడ సబ్మిట్ సక్సెస్ఫుల్ అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనకు ఇక్కడ అప్లికేషన్ నెంబర్ వచ్చేస్తుంది. అండ్ మనం ఎటువంటి ప్రింట్అవుట్ అయితే సెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ క్యాండిడేట్ షుడ్ నాట్ సెండ్ ఎనీ హార్డ్ కాపీ అప్లికేషన్ ఆఫ్టర్ సబ్మిషన్. సో మనం ఎటువంటి హార్డ్ కాపీ అనేది మనం సెండ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో డైరెక్ట్గా మీరు అప్లై చేస్తే మీకు డైరెక్ట్గా అడ్మిట్ కార్డ్ అయితే వాళ్ళు మెన్షన్ చేస్తారు. మనకు ఎగ్జామ్ డేట్ వచ్చినప్పుడు డైరెక్ట్గా అనేది ఎటువంటి హార్డ్ ప్రింట్ అయితే ఇక్కడ సెండ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇదైతే గమనించండి. సో ఆ తర్వాత ఇక్కడ లింక్ అయితే మీకు అప్లికేషన్ ప్రింటెడ్ సెలెక్టింగ్ ఇక్కడ ప్రింట్ ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ లింక్ మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు ప్రింట్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు ఎప్పుడైనా ఫ్యూచర్ యూస్ కోసం రెఫరెన్స్ కోసం. అండ్ ఇక్కడైతే మీరు వేరే ఇక్కడ అప్లై ఫర్ ఎనదర్ పోస్ట్ మీద అయితే అప్లై చేసుకోవచ్చు. వేరే ఫీజు అనేది అంటే మీరు ఏ పోస్టుకు ఎన్ని పోస్టులకు అప్లై చేసినా దానికైతే మీకు ఫీజు అనేది చెల్లించాలి కంపల్సరీ అయితే. సో ఎందుకంటే ఇప్పుడు స్టెనోగ్రఫీగా మీరు అప్లై చేస్తారు కాబట్టి స్టెనోగ్రఫీ అయితే దానికి సంబంధించిన ఫీజు అనేది అప్లై చేసిండు. అదే వేరే పోస్ట్గా అప్లై చేస్తే దానికి సంబంధించిన వేరే అసిస్టెంట్కి అప్లై చేస్తే దానికి సంబంధించిన వేరే పేమెంట్ అయితే చేయాలి. ఓకే ఎస్ఎస్టీ ఉన్న వాళ్ళకైతే ఫీజు అనేది ఉండదు. సో ఈ విధంగా మీరు జాగ్రత్తగా అనేది అప్లై అయితే చేసుకోండి.
సో ఈ విధంగా అయితే మనకు సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీకు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.